ఒక ఊరిలో సురభయ్య అనేటంటే ఒక ఆయన ఉండేవారు. స్టోరీ నేమ్ ఏంటంటే చుట్టాల సురభయ్య. ఆయనకి చుట్టాల పిచ్చి అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది చుట్టాలు ఉండాలి, ఇల్లంతా హడావుడిగా ఉండాలి, అదొక పిచ్చి. సో ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా ఏదో బీరకాయ పీసు చుట్టమో అది ఇది అని చెప్పేసి ఏదో ఒక రిలేషన్ కలిపేసి తీసుకెళ్లి భోజనం పెట్టేవాడు అనమాట. ఇదంతా చూసిన వాళ్ళ వైఫ్కి చాలా కోపం వచ్చేసేది. ఇంట్లో డబ్బులన్నీ ఇలాగే వేస్ట్ చేసేస్తున్నారు అని జెప్పేసి. ఎలా అయినా వీనికొక గుణపాఠం చెప్పాలి అనుకుంది. ఎప్పటిలాగానే ఈయన చుట్టాలని తీసుకొనొచ్చారు. తీసుకొనొచ్చి నేనేమన్నా భోజనానికి కావాల్సినవి తీసుకొనొస్తాను అని జెప్పేసి ఎళ్ళాడనమాట. ఈలోపు వాళ్ళెదురుగానే ఆవిడ 2 రోకలి బండలు తీసుకొని వాటికి పసుపు రాసి బొట్లు పెడుతుంది. "ఏంటమ్మా ఇలా చేస్తున్నావు" అంటే, "ఏం లేదండి. మా ఆయన రోజు ఇద్దరు చుట్టాలని పిలుస్తారు. ఆ పిలిచిన వాళ్ళకి ఈ రోకలి బండలతో పూజ చేస్తాడు. పూజ చేయడం అంటే ఏం కాదండి. దీంతో కొడతారు" అని చెప్తాను. అయ్యబాబోయ్! ఇదేం పిచ్చంటే, "అదేనండి. అందుకే బయటికెళ్ళాడు. కల్లు తాగొస్తాడిప్పుడు" అని చెప్పేసి అనగానే, అమ్మో! ఇదెక్కడ చావురా బాబు అనుకోని వాళ్ళు గబగబా పరిగెట్టి ఎళ్ళిపోతారు. ఇదేంటి వాళ్ళెలా ఎళ్ళిపోతున్నారేంటి అని భర్త అడిగితే, "ఏమీ లేదండి. వాళ్ళు రోకలి బండలు అడిగారు. నాకివ్వడం ఇష్టం లేక ఇవ్వను అని అన్నాను" అన్నారు. అంతే. అయ్యో! పోనీలే ఇవ్వలేకపోయావా అని చెప్పేసి ఆ రోకలి బండలు పట్టుకొని వాళ్ళ ఎనకతల వెళ్తాడు. వీళ్ళేమో వాళ్ళని కొట్టడానికి వస్తున్నారేమో అనుకోని భయపడి ఇంకా స్పీడ్‌గా ఎళ్ళిపోయారన్నమాట. అలా ఆ నోట, ఈ నోట తెలిసి ఆయన ఇంటికి ఎవ్వరూ రావట్లేదన్నమాట.